జరిగినటువంటి నిరసన మహాధరణ కార్యక్రమం కేటీఆర్ గారు మాకు సపోర్ట్ చేసిన విధానాన్ని సరైనది కాదు అంటూ ఇప్పుడు మన మంత్రివర్యులైనటువంటి సాంఘిక సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ మంత్రివర్యులైనటువంటి అడ్లూరి లక్ష్మణ్ గారు అన్న మాటను కొంచెం నాకు అది విడ్డూరంగా ఎటకారంగా అనిపిస్తుంది. ఎందుకంటే లక్ష్మణ్ గారికి తెలుసు మేము దేని మీద జీవో నెంబర్ 17 మీద నిరసన కార్యక్రమం చిన్నపాటి కాంట్రాక్టులు చేసే వాళ్ళందరూ దాదాపు 10,000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అన్న విషయం ఆయనకు మీ మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ చేసినప్పుడు ఆయన లేడు కూడా, అయినా ఆ జీవో వచ్చినప్పుడు కూడా లక్ష్మణ్ గారు పదవిలో లేరు, ఇంకా రాలేదు అప్పటి వరకు అతను. సో ఆ విషయాన్ని కూడా మర్చి ఈరోజు ఏం లేదు, ఈ వాస్తవానికి ఇది పొరపాటు లక్ష్మణ్ గారిది కాదు, లక్ష్మణ్ గారిది ఒక స్క్రిప్ట్ ప్లేయర్ అంతే. పైన వాళ్ళ రేవంత్ రెడ్డి రాస్తాడు, ఈయన చదువుతాడు, ఇక అంతకు మించి ఆయన తెలిసింది ఏం లేదు. ఆ జీవో నెంబర్ 17 ఏందో తెలియదు, దాని లోపల జరిగేటి ఏందో తెలియదు. అవు ఈరోజు కేటీఆర్ గారు వచ్చి మాకు సంఘీభావం తెలిస్తే నువ్వు ఈరోజు దాన్ని విమర్శించినట్టు మాట్లాడుతున్నావు. బరాబర్ చెప్తారు వాళ్ళు మాకు. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడే మాలాంటి చిన్నమన్న లాంటి వారు 10,000 మందిని వ్యాపారస్తులను తయారైనాం. ఈరోజు నువ్వు చేసిన పనికి జీవో నెంబర్ 17 తీసుకొచ్చి పిఎంయు అనే విధానంలో సెంట్రలైజ్ చేసి నువ్వు తీసుకొస్తున్న విధానంలో ఎంతమంది రోడ్డున పడడమే కాకుండా మళ్ళీ నువ్వు విద్యార్థుల నాశనాన్ని కోరుతున్నారా? విద్యార్థుల సమస్య అవసరం లేదంటే చాలా సిగ్గుసేటుగా అనిపిస్తుంది లక్ష్మణ్ గారు. ఎందుకంటే ఈ విషయాలన్నీ మీకు తెలియదు, మీ వెనకాల ఉన్న రేవంత్ రెడ్డి మీతో ఇవన్నీ చేస్తున్నాడు. ఆయనకు తెలుసు ఆయన ఏ పనులు చేస్తున్నాడు, నోటితో పలికే మాటలు ఏంటి, చేసే పనులు ఏంటిది. ఈ రోజులకు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నది మీరా మేమా అన్నది కూడా తెలుస్తున్నది. మరి గతంలో ఉన్నప్పుడు వంటి ప్రభుత్వంలో అదే విద్యార్థులకు ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ మంచి హై టాపర్స్కి సిఓఈ క్యాంపస్లు పెట్టేది, వాటిని తీసేస్తారు. వాళ్ళకి హెల్త్ పరంగా ఆరోగ్యపరంగా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఫెనేషియానే ఉండే, దాన్ని తీసేస్తారు. పిల్లలకు పౌష్టికాహారం పెడుతున్నారా లేదా అన్నది ఒక విజిలెన్స్ టీంను పెట్టుండే, ఆ టీంను కూడా తీసేస్తారు. మరి పిల్లలకు సంబంధించిన మంచి ప్రోగ్రామ్స్ సంబంధించిన అన్నీ తీసేసి మీరే ఈరోజు పిల్లల గురించి మాట్లాడుతున్నారు. నేను మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటే తెలియపరుచుకుంటున్నా. ఈరోజు ఆయన అన్నదానికి నేను ఎగ్జాంపుల్గా ఆయన జీవో నెంబర్ 17 తీసుకొచ్చి పిఎంయు విధానంలో సెంట్రలైజ్ చేసినప్పుడు 2024-25లో ఒక ఎగ్ టెండర్స్ గుడ్లను మాత్రమే డిస్ట్రిక్ట్ వైజ్గా ఒకరికి ఇచ్చిండు. దాంట్లో గతంలో చేసిన దానికి దీనికి తేడా 2 మాటలలో చెప్తాను నేను. 2023-24 గతంలో కేసీఆర్ గారు కావచ్చు, అంతకుముందున్న ప్రభుత్వాలలో కూడా ఏ విధంగా జరిగిందో ఆ విధానంతో జరిగింది. అప్పుడు ఒక గుడ్డు ధర, ఇది క్లియర్గా కూడా మీరు ఎక్స్ప్లెయిన్, దీన్ని కూడా మీరు బయట తెలంగాణ ప్రజలకు కానీ బయట సమాజానికి కానీ తెలియపరచాలి అన్నగారు. ఎందుకంటే ₹4.80 మేము గుడ్డు వేసినాం అప్పుడు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2024-25లో ఆయన పెట్టిన పిఎంఈ విధానంలో ఇన్స్ట్రక్షన్స్ ₹1,00,00,000 టర్న్ ఓవర్ ఉండాలి, ₹1,00,000 ఈఎండీలు ఉండాలి, టవర్ను బాధించుకున్న తర్వాత వాళ్ళు పౌల్ట్రీ ఫామ్లు కలిగి ఉన్న వాళ్ళు ఉండాలన్నారు. మరి ఈ బీసీలలో ఎస్సీలలో ఎస్టీలలో ఎవరు కూడా పౌల్ట్రీ ఫామ్లు ఉన్నాయి, అంత హాస్పిటల్ ఎవరు లేరు. అట్లా ఆయనకి ఇచ్చిండు. ఆ విధంగా ఆయనకి ఇవ్వడం వల్ల ఒకవేళ ఇప్పుడు ఎగ్ టెండర్ ద్వారా ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, మధ్యలో ఉన్న ఒక ట్రేడర్ దగ్గర నుంచి తీసుకొస్తాడు. ₹4.80 పౌల్ట్రీ ఫామ్ నుంచి ట్రేడర్ దగ్గర నుంచి ఒక టెండర్ దారుని దగ్గరికి ₹4.80 గుడ్డు వచ్చినప్పుడు డైరెక్ట్ పౌల్ట్రీ ఫామ్కి ఇస్తే అతను ఎంతకి వేయాలి? మరి అవసరం 3.5కే రావాలి కదా ఆ గుడ్డు. మరి నువ్వెంతకి ఇచ్చినావు? ₹6.05 నువ్వు గుడ్డును టెండర్ రూపంలో ఇవ్వడం జరిగింది. నేను హన్మకొండ జిల్లాలో ఉండి మాట్లాడుతున్నా కనుక నేను హన్మకొండ జిల్లా ఒక్కదాని గురించే చెప్తాను. ఇంకా మరి ఒక్క గుడ్డు మీద ₹2 నుంచి ₹2.5 నష్టం నువ్వు చేసి దాదాపు అన్ని గురుకులాలు, ఫర్ ఎగ్జాంపుల్ హన్మకొండలో అది ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, ఎస్టీ వెల్ఫేర్ కావచ్చు, బీసీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, కేజీవీపీలు కావచ్చు, ఇంకా ఎస్ఎంహెచ్ఎస్, ఈ హాస్టళ్లలో చూసుకున్న విద్యార్థులు దగ్గర 30-35 మంది స్టూడెంట్స్ ఉంటారు. మరి 30,000 మందికి దగ్గర ఎన్ని రూపాయల నష్టం కలిగిస్తున్నావు నువ్వు? ఒక స్టూడెంట్ పర్ క్యాపిటల్ ప్రకారం వాళ్ళకి పర్ మంత్ వచ్చేసి ₹58 ఉంటుందండి. దాంట్లో గుడ్డులే నువ్వు ₹2 కొట్టేటివి. మరి నువ్వు స్టూడెంట్లకు మంచి న్యాయం చేసే వ్యక్తివి అయితే పౌల్ట్రీ ఫామ్ ఉన్న వ్యక్తికే నువ్వు ఇచ్చినప్పుడు ₹4.80 ఒక టెండర్ దారు 2023లో వేసిన రేటుకు నువ్వు తక్కువ వేయాలి, కానీ ₹6.05 ఎట్టి చేయగలిగినావు. మరి దీని నీ కమిషన్ వాటెంత?
కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదా రేవంత్ రెడ్డి? అక్కడ ఉన్నటువంటి ఏం తెలియని లక్ష్మణ్ గారికి ఇవన్నీ తెలివై కదా, అవన్నీ పెట్టి ఆయనతో మాట్లాడిస్తున్నావు. నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పటి వరకు? అంతకుముందు గతంలో పిల్లలను ఢిల్లీ యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ, అమెరికా వివిధ దేశాలకు పంపించేవాళ్ళు చదువు కోసం. నువ్వేం చేస్తున్నావు? అంతకుముందు గుడిసెలో ఉన్న బిడ్డ కూడా, గల్లీలో ఉన్న బిడ్డ ఢిల్లీ దాకా పోగలిగింది, గుడిసెలో ఉన్న బిడ్డ కూడా డాక్టర్ కాగలిగింది. నువ్వు ఆ గౌల్తోటిలో ఉన్న డాక్టర్కి సంబంధించినవి కూడా తీసేస్తేవి. మరి నువ్వేంకేం చేసినావా మరి పిల్లలకు? ఈరోజు పిల్లల నాశనాన్ని కోరుతున్నాను కేటీఆర్ గారు అంటారు, సిగ్గుండాలి అనడానికి కొంచెమన్నా. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 100కు 200% పిల్లలు చాలా లబ్ధి పొందిండ్రు, మంచి మంచి చదువులు చదివిండ్రు. ఊహించని కోట్ల రూపాయలు పెట్టి చదువుకునే పిల్లల పక్క పండు కూర్చొని చదివిండ్రు. అప్పుడున్న గురుకులాల సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్తో అన్ని రకాల ఫెసిలిటీస్ పొందిండ్రు. అది వదిలేసి నువ్వు ఆ ఉన్నాయి చక్క పెట్టను ఆయన అంటే ఆ ఉన్న చక్క పెట్టరు, కానీ ఉన్నాయి కూడా కొట్టే పని చేసుకుని నీ పనే కూడా కొట్టుడు పని ఉన్నట్టున్నది. ఉన్నాయి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని నువ్వు విద్యా కమిషన్ వేసి దానికి చైర్మన్ ఆకునూరు మురళి అంటే ఆయన పెడితే, అప్పుడు ఆయన వచ్చిన ఆడావిడి మాటల మీద ఆయన శాట భారతం అంతా రాసి గురుకులాలే బెస్ట్, ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో బెటరు, నియోజకవర్గానికి ఒకటి, అది ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఇంటర్మీడియట్ దాకా అన్ని రకాల ఫెసిలిటీస్, ఆరోగ్యంగా మానసికంగా శారీరక పరీక్ష రాసే విధానంలో, ఎంపిక చేసే విధానంలో అన్నిట్లల్లా మంచి విధానంలో తీసుకుపోవాలన్న కాన్సెప్ట్లో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడుతున్నాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఇవి. నీ ముఖానికి ఇప్పటివరకు నోటిఫికేషన్ కూడా లేదా దాని మీద. నువ్వు వచ్చే 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరాలకు అడుగు పెడుతుంది. మరి నువ్వు ఇంకేం చేస్తున్నావు? కొత్త విధానాన్ని తీసుకొచ్చి లాస్ట్కు మీ యొక్క బోగర్ మాటలు విని ఆయన కూడా యాస్టకు వచ్చి నీ విద్యా కమిషన్ చైర్మన్ కూడా రాజీనామా చేసి బయటకు వచ్చి నువ్వు ఇంకేం చేస్తున్నావు మరి విద్యా విధానంలో? ఇక పిల్లలకి ఏ రకమైనటువంటి సదుపాయాలను కల్పిస్తున్నా అనుకొని నువ్వు చేస్తూ ఉన్నావు. నువ్వు ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్తో ప్రభుత్వ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఈక్వాలిటీ తీసుకొస్తాం. ప్రైవేట్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు, ఆ ఫీజులను కూడా నియంత్రణ చేస్తా అంటివి. మరి ఏడ చేసివా నువ్వు? ఫీజులను నియంత్రణ చేస్తాను ఎవడన్నా పోయి నీ బీజేపీ ఎంపీ ఇబ్రహీంపట్నంలో పెట్టినటువంటి స్కూల్ను ఏవిఎన్ గ్లోబల్ స్కూల్ని నువ్వు ఓపెన్ చేస్తేవి, దాంట్లో లక్షల రూపాయల ఫీజు. నీకు ఎట్లా అనిపిస్తలేదు నీకు? అందరూ నీ మనవళ్ళు, నీ కొడుతులు, నీ పిల్లల్లాగా ఉంటారా ఏంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ? నువ్వు ఎట్లా పోయి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ నువ్వు ఓపెన్ చేస్తావు? నువ్వు అవన్నీ తీసేసి అంత గవర్నమెంటీకరణ చేసి అన్ని రకాల నిరుపేద కుటుంబాల నుంచి, గుడిసెలో ఉన్న బిడ్డ దగ్గర నుంచి బంగ్లాలో ఉన్న బిడ్డ ఒకటే స్కూల్లో చదవాలన్న వ్యక్తివి కదా. మరి నువ్వు ఏ విధంగా చేయగలుగుతున్నావు రేవంత్ రెడ్డి? నువ్వు ఎందుకు ఈ స్క్రిప్ట్లు రాసి మాలాంటి పేద బ్రతుకులతో ఎందుకు ఆటలాడుకుంటున్నావు? వందలాది మంది బ్రతికి, వేలాది మంది బ్రతికి కాంట్రాక్ట్లను తీసి బడా కాంట్రాక్టర్కి ఇస్తాను సెంట్రలైజ్ చేసి, 100 కుటుంబాలను ఎంఎస్ఎంఈ లాంటి చిన్న చిన్న పరిశ్రమలను, అలాంటి చిన్నలాంటి కాంట్రాక్టులను తీసి రోడ్డు మీద వేస్తేవి. అంటే ఎంఎస్ఎంఈ రోడ్డు మీదకి అయితే 20-25 వేల మంది కుటుంబాలు వాళ్ళే బయటపడుతుండే, మా యొక్క 10-15 వేల మంది మాయ బయటపడుతుండే. పోనీ వీళ్ళందరినీ బయట వేసినా పర్వాలేదు, కానీ పిల్లలకి ఏమైనా న్యాయం చేస్తాను అంటే మేము చేసిన రేట్ల కంటే బడా కాంట్రాక్టులకు ఇంకెక్కువ రేట్లతో ఇచ్చి వాళ్ళ యొక్క పరిక్యాప్టర్లో వాళ్ళ ఆస్తులు అంతా దుబ్బక తింటాంటివి, 20% కమిషన్తో తింటాంటివి. కొంచెమైనా మీకు మానవత్వం ఉండి మీరు ప్రజల శ్రేయస్సు కోరిన వ్యక్తులైతే వెంటనే లక్ష్మణ్ గారు మీరు మీరు అన్న మాటను కూడా వెనక్కి తీసుకోవాలి. మేము తెలియజేసిన నిరసన మాత్రమే, అది ఒక మెసేజ్ ద్వారా వచ్చిన వ్యవస్థనే. మీరు ఇదే విధంగా చూసుకుంటూ పోతే మాత్రం చూసుకునే సమస్య లేదు. 100% మేము దాన్ని ఎక్కడికైనా వ్యతిరేకించుకుంటూ ముందుకు తీసుకెళ్తాం. వెంటనే మీరు ఈ లాస్ట్ టైం ఇచ్చినటువంటి ఎక్స్ కూడా వాటిని ఇప్పుడు ఎందుకో మేము తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ జేఏసీ తరఫున మేము నిరసన తెలియజేస్తా అంటే భయానికి టెండర్ వేసి మరి ఆ టెండర్లో కూడా లాస్ట్కి మళ్ళీ ప్రొవిజన్ సెంట్రలైజ్ చేసేవి. అంటే సెంట్రలైజ్ ప్రొవిజన్ చేసినప్పుడు కొంచెం సెన్స్ ఉన్నోడు ఎవడైనా ఆలోచిస్తే హైదరాబాద్ సెంటర్ నుంచి ఉమ్మడి తెలంగాణలో చివరి ప్రాంతం వరకు ఏ చివరికి చూసినా 500 కిలోమీటర్ల డిస్టెన్స్లో స్కూళ్ళు ఉంటాయి. మరి ఆ స్కూళ్ళలో నువ్వు ఏడ తీసుకుపోయి ఇస్తావా? ఒక స్కూల్కు ఒక టెండర్ దారు ఉంటేనే ఇన్ టైంలో అన్ని వస్తువులు 88 వస్తువులు వస్తాయి ప్రొవిజన్లో, అవన్నీ ఇవ్వలేకపోతున్నారు. మరి అలాంటిది నువ్వు 88 వస్తువులను నువ్వు హైదరాబాద్ నుంచి నువ్వు ఏదో ఒక సెంటర్ పై నుంచి 500 కిలోమీటర్లు ఉన్న స్కూళ్లకు అన్నిటికీ ఒకే సమయంలో ఎట్లా సప్లై చేయగలుగుతావు? అది నువ్వు పిల్లల మేలు కోరినవా, పిల్లల కీడు కోరినవా అని నీకే తెలియాలి. ఒక గుడ్డుల్నే 2 రూపాయలతోని యావత్ తెలంగాణలో దాదాపు 50 నుంచి 60 కోట్ల కుంభకోణం. అది మీకు లెక్కలతో సహా చెప్తా నేను. ఓన్లీ గుడ్డు మీదనే 50 నుంచి 60 కోట్ల కుంభకోణం. మరి అట్లాంటిది 88 ప్రొవిజన్ వస్తువులలో నువ్వు ఎన్ని కోట్లకు ఆశపడి చేస్తున్నావో ఒకసారి నీకే తెలియాలి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అండ్ లక్ష్మణ్.